గోరింటాక్కి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా? రండి ఈ రోజైతే దాని గురించి మాట్లాడుకుందాం. మీ సీతా కళ్యాణి గౌరీదేవి తన చిన్నతనంలో తన చెల్లెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా తను రజస్వల అవుతుంది. ఎప్పుడైతే ఆ రక్తపు బొట్టు నేల తాకగానే ఒక మొక్క వస్తుందిట. ఆ మొక్క ఈలోపు తన తండ్రి అయిన పర్వతరాజు వచ్చేలోపే చెట్టై కూర్చుంటుందిట. అందంగా ఉందని ఆకు తుంచగానే తన చెయ్యి ఎర్రగా మారిపోతుందిట. తండ్రి చూసి అయ్యో నా తల్లి చెయ్యి కందిపోయిందే అనుకుంటాట. కానీ పార్వతీదేవి అంటుంటే నాకు ఎటువంటి బాధ లేదు నాన్నగారు అంటుందిట. ఇంకా అలంకరణప్రాయంగా ఉంది, చాలా బాగుంది అని చెప్తుందిట. అప్పుడు తండ్రి తనకిష్టమైన ఆ ఆకు చెట్టుని సౌభాగ్యంగా ఎవరైతే పెట్టుకుంటారో ఆకుని సౌభాగ్యం కలుగుతుందని చెప్పేసి, ఇంకా ఎప్పుడైతే తన గర్భాశయ దోషాలను కూడా ఏదైనా ఉన్నా సరే తొలగిస్తుందని చెప్పేసి కూడా వరం ఇస్తాట. అంతేకాదు ఇది ఎర్రగా ఉండటం వల్ల, అందంగా ఉండటం వల్ల అలంకరప్రాయంగా ఉంటుంది అని కూడా చెప్తుంట. ఆ చెట్టు కూడా అడుగుతుందిట, ఎప్పుడైతే పార్వతీదేవికి చిహ్నంగా తనకు గుర్తుగా నన్ను ఆషాఢంలో పెట్టుకోవాలి అని చెప్పేసి కోరుకుంటుందిట. దానికి కూడా పార్వతీదేవి తథాస్తు అంటుందిట. ఇది సంగతి అండి. గౌరీదేవి ఇంటి ఆకు కాబట్టి గోరింటాకుగా పేరొచ్చిందిట. బాగుంది కదా.